నోటీసులు వెనక్కి తీసుకోవాలి. ఏపీఎస్టీయూ అదేవిధంగా ఏపీఎంఎస్ ఎస్టీయూ డిమాండ్ అనమాట. రాష్ట్రంలోని 55 మోడల్ స్కూళ్ళ ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ, ఏపీ మోడల్ స్కూల్ స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో 70% కంటే తక్కువ ఫలితాలు వచ్చాయనే కారణంతో సిబ్బందికి నోటీసులు ఇవ్వడం సరికాదని ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్, మల్లు రఘునాథ్ రెడ్డి, ఏపీఎంఎస్ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అక్కడ ప్రభుత్వాన్ని అయితే అన్నారన్నమాట. వెంటనే దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులు వెనక్కి అయితే తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యోగులకు సంబంధించి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పేసి వీరైతే తెలియజేయడం జరిగిందన్న. ఎక్కడైనా కూడా విధులు బాధ్యతలు నిర్వర్తించడంలో తప్పులు జరిగితే షోకాజ్ నోటీసులు ఇవ్వడం చూసాం, కానీ విద్యార్థుల ఫలితాలు రాకపోతే షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది ఎక్కడా చూడలేదని చెప్పేసి వీరైతే వాపోయారన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.